ఇక్కడ మాట్లాడదు చిన్న ఈ పిల్లలు కనబడుతున్నారు. సో ఇక్కడ చూడండి అసలైన జెన్జీ బ్యాచ్ అన్నమాట వీళ్ళు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మీరు మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడిస్తా. అంబర్పేట్. సో మీరు ప్యూర్ జెన్జీ అన్నమాట మీరు. ఇప్పుడే మీరు ప్లకార్డ్స్ పట్టుకున్నారండి, చదువుకోవాలి కదా స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా ఫ్యూచర్ బెటర్ ఉండాలని, నేను సివిల్స్ క్లియర్ చేయాలనుకుంటున్నా, అందుకు నా ఫ్యూచర్ బెటర్ ఉండాలని. ఫ్యూచర్ బాగుండాలని. ఏమైంది మీ ఫ్యూచర్ కి? బాగుంది కదా, ఎగ్జామ్స్ పెడుతున్నారు, అందరికి జాబ్స్ వస్తున్నాయి కదా. ఎగ్జామ్ పేపర్స్ లీక్స్ అవుతూ ఉంటే ఫ్యూచర్ ఎలా బాగుంటది అన్న. ఓకే, నేను సివిల్స్ రాసే పార్టీకి క్లియర్ ఉండాలని నేను ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చాను. మీరు ఓన్లీ దానికోసమే వచ్చారా? డైలీ టీవీ పేపర్స్ చూసి ఏం జరుగుతుంది కంట్రీలో ఆర్ ఈ స్టేట్ లో? ఈ స్టేట్ లో రైట్ నౌ మొత్తం కంట్రీలో ధర్మేంద్ర ప్రధాన్ గురించి రిజైన్ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఓకే, నేను ఫాలో అవుతున్నాను. అంటే ఎవరో చెప్తే మీరు వచ్చారా? మీకు 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 మీరే వచ్చారా? అంటే మీ మనసులో ఉందా? ఉంది. ఓకే, బీజేపీ ద్వారా చాలా బ్యాడ్స్ జరిగినాయి. ఒక గవర్నమెంట్ చేంజ్ అవుతే, ఒక చేంజ్ వస్తేనే కంట్రీ బెటర్ డెవలప్ అవుతుంది నా ఒపీనియన్. సో గవర్నమెంట్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా? అవును, ఉంది. సో స్టేట్ లో ఏం జరుగుతుంది ఏమైనా అవగాహన ఉందా? ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇక్కడ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఏం బెటర్ లేదు. ఇక్కడ వాళ్ళ వల్ల కొన్ని బ్యాడ్స్ జరుగుతున్నాయి. కానీ కంట్రీ డెవలప్ అవ్వాలంటే స్టూడెంట్స్ నుంచి ఉంటేనే చేంజ్ అవుతుంది. సో పాలిటిక్స్ లోకి రావాలి అని ఎందుకు మీలాంటి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా ఫ్యూచర్ లో? నేను పాలిటిక్స్ అయితే తీసుకోకపోవచ్చు, కానీ పాలిటిక్స్ అయితే ఫాలో అవుతాను. ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనందరికి. సో హెల్త్ కోసం మనకి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, నో గవర్నమెంట్ హాస్పిటల్. సో ఎడ్యుకేషన్ మీరు చదువుకున్నారు కదా, మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ కి ప్రైవేటే కదా. గవర్నమెంట్ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ మారాలంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా కాలేజెస్ బెటర్ అవ్వాలి కదా అన్న. వాటికి డెవలప్మెంట్ జరిగితేనే కదా మేము గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకోగలం, గవర్నమెంట్ ని చూస్ చేసుకోగలం. వాళ్ళలో బెటర్ లేదు కాబట్టి ప్రైవేట్ కి వెళ్తున్నాం. మీరేం చేస్తుంటారమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది. సో మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను బెటర్ ఫ్యూచర్ కోసం వచ్చాను. బెటర్ ఫ్యూచర్ కోసం ఏం గమనిస్తున్నారు మీరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అంటే వాళ్ళు చేసిందే రైట్ అని వాళ్ళ హాలుసినేషన్ లో వాళ్ళు ఉన్నారు, అంతే. కానీ ఏం అవ్వట్లేదు అక్కడ. వాళ్ళు చెప్పింది రైట్ ఏం అవ్వట్లేదు. దేశం వెలిగిపోతుంది అంటున్నారు, రాష్ట్రం వెలిగిపోతుంది అంటున్నారు కదా. వెలిగిపోతే మేము కూడా వెలిగిపోవాలిగా, మేము ఆరిపోతున్నాము. వాళ్ళు వెలిగిపోతే మేము కూడా ఎక్కడో ఉండాలి కదా వెలిగిపోయి. ఇక్కడేమో $5 trillion అంటున్నారు, అక్కడేమో దేశం ప్రపంచంలో ఎక్కడ ఉంది ఇంత సంక్షోభంలో కూడా దేశాన్ని ఎడుకో తీసుకెళ్ళి. ఎప్పుడైనా మన కంట్రీ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేసినా, ఎప్పుడు మేము ఏ ప్రొటెస్ట్ చేసినా మాకు అగెనిస్టే ఉంటది. దేని గురించి అయినా స్టూడెంట్స్ పనిలేక పనికి మన ప్రొటెస్ట్లు అయితే చేయరు కదా. దేనికి సపోర్ట్ చేసిరని, దేనికి సపోర్ట్ చేయరు వాళ్ళు. అసలు ఏం లేదు ఈ దేశంలో. అంటే ఎట్లా పని చేయట్లేదు గవర్నమెంట్స్, అంటే కనీసం ఇవ్వట్లేదా? మోస్ట్లీ ఈ కంట్రీ అయితే హిందూయిజం, ముస్లిం, క్రిస్టియన్ ఇదే దీంట్లోనే మునిగిపోయింది ప్రస్తుతానికి అయితే. ఎకానమీ దేని మీద పెట్టకుండా ఈ గొడవలలో ఉంది మొత్తం. ఇలానే పోతున్నారు అంతే. ఇప్పుడు ఆ నినాదమే దేశాన్ని కలుపుతుంది అని అంటున్నారు కదా, దేశం ఐక్యంగా ఉండాలి అంటే. కానీ ఆ నినాదమే కదా అన్ని మర్డర్ కేసులు అవి, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు, ఇవే పెరుగుతున్నాయి కానీ ఎక్కడ ఏం కలుపుతలేదు కదా. చేంజ్ కావాలని కోరుకుంటున్నాను. సో మీరు ఎంబీఏ ఫస్ట్ ఇయర్, మీరేం కోరుకుంటున్నారు? చేంజ్ చేయాలి అంతే. చేంజ్ చేయాలి. ఏం చేంజ్ కావాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ చేంజ్ కావాలి. ఓకే, అది ఎడ్యుకేషన్ మీన్స్ ఎట్లా అంటే ఫస్ట్ పేపర్ లీక్ కావద్దు ఎగ్జామ్ కి, స్ట్రిక్ట్ ఎక్కువ చేయాలి. సో అది. సో మీరేం కావాలనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ నాకైతే స్టూడెంట్స్ మంచిగా చదువుకోవాలి, ఎక్కువ లీక్ కావద్దు, ఏది జరగదు. సో అది. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ మామూలు జాబ్ చేస్తారు, నార్మల్ జాబ్ చేస్తారు. సో డైలీ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆర్ బయట ఉన్న సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారా? చేస్తుంటా, అందుకే నేను కాంగ్రెస్ జనతా పార్టీ జాయిన్ అయ్యా. సో ఐ సపోర్ట్. జాయిన్ అయ్యారా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టారు అంతేనా? సో మీరు ఆ 2 కోట్ల ఫాలోవర్స్ లో మీరు ఒకరు అన్నమాట. సో ఆ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నా? మంచి జరుగుతుంది అనుకుంటున్నా. సో స్టూడెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ వస్తుంది. సో దానికోసం ఎగ్జామ్స్ అయితే మెయిన్. ఇప్పుడు అంతా దేశం పొలిటీషియన్స్ చేతిలోనే ఉంటది కదా. సరే, ఆ పొలిటీషియన్స్ ఒక పార్టీ, ఆ పార్టీ గవర్నమెంట్ లోకి వస్తే ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు కదా. సో ఆ పొలిటీషియన్ ఎట్లుండాలని మీరు కోరుకుంటున్నారు జనరల్ గా? ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్, వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేట్ ఉండాలి. చదువుకున్నోడు రాజకీయ నాయకుడు కావాలి అంతే. బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు.
సో వాళ్ళు ఎడ్యుకేట్ అయితే తర్వాత మాకు ఎడ్యుకేట్ చేస్తారు కదా. సరే చదువుకోకపోయినా కనీసం మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. పార్టీ వస్తే మారుతుందని కాదు, యూత్ వస్తే చేంజ్ వస్తుందని. యూత్ వస్తే చేంజ్ వస్తుంది. కానీ యూత్ అట్లా లేరంటున్నారు కదా ఇప్పుడు. అంతా గాంజాలు, డ్రగ్స్, అంతా అట్లా అయిపోయింది అని అంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్సే మారుస్తున్నాయి. అందరూ అలా లేరు కదా. అంటే మిమ్మల్ని సైలెంట్ చేయడానికి రకరకాల వాటిని వాడుతున్నారు. కానీ మీరు అట్లా అందులో పడి కొట్టుకోబోతున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నా అన్న, నిజంగా అలానే ఉంటే 2 కోట్ల మంది ఫాలో అవ్వరు కదా, ఎవరు కదా. ఫైట్ చేయరు కదా. మళ్ళీ ఈ టీం కూడా సపోర్ట్ కాదు కదా. సో ఎందుకు ఇప్పుడు అంబేద్కర్ గురించి మీరేం చెప్తారు? అంబేద్కర్ ప్లకార్డ్స్ పట్టుకున్నారు కదా, అందరికి తెలుసా? వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. చెప్పండి. ఈ రోజు ఆయన ఆలోచన వల్లే కదా ప్రతి అమ్మాయి చదువుకోగలుగుతుంది. ఓకే ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం వల్ల అందరికి ఈక్వాలిటీ ఉంది. ఓకే. ఆయన ఏం ఆలోచించి రాశారో తెలియదు కానీ అందరూ కలిసి ఉండాలనే కదా రాసింది. ఆయన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వకపోతే ఇంకా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏముంది? వాళ్ళు మన కోసం ఫైట్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి సో రెస్పెక్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని గవర్నమెంట్స్ ఫాలో అవుతున్నాయా? అవుతలేవు. అట్లీస్ట్ కంఫర్టబుల్ ఉన్నట్టు ఫాలో అయితే కంఫర్టబుల్ చూసుకొని ఫాలో అవుతున్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చే ఆలోచనలు కూడా కొన్ని చేస్తున్నారు. సో దాన్ని మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కదా. ఉంది. ఖండించాలి దాన్ని. కొంతమంది అంటారు కదా అసలు రాజ్యాంగం కరెక్ట్ గా లేదు అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు కరెక్ట్ గా లేరు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్ గా అనిపిస్తలేదు అన్నమాట. ప్రతి దానికి హోల్స్ ఉంటాయి అన్న, కానీ మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి ఎటు నుంచి ఉంటాం అనేది ఉంటది. కరెక్ట్ వైపు నుంచి ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది, తప్పు వైపు నుంచి ఉంటే తప్పు అనిపిస్తుంది. మనం ఫాలో అవ్వాలి మన దాన్ని బట్టి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.